హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం మన సుప్రసిద్ధ నటుడు నందమూరి బాలకృష్ణ ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో నటించి తన యొక్క ఆహోభావాలతో పదునైన డైలాగులతో సంస్కృత పదాలతో నటనలో డైలాగుల్లో మనకి తనకు తానే సాటని నిరూపించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఈయన పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. దాని తర్వాత ఈ అవార్డుని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు రాష్ట్రపతి భవన్లో అందించడం జరిగింది. ఈయన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో హాజరయ్యి ఈ అవార్డును సేకరించడం జరిగింది. 30 ఏళ్లుగా సినీ పరిశ్రమకి విశేషమైన సేవలు అందిస్తున్న బాలకృష్ణను కేంద్రం పద్మ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఎన్నో రకాలైన అద్భుతమైన పాత్రలను ఈయన చేసి ప్రేక్షకులకి మెప్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి బిడ్డగా ఆయన సినీ పరిశ్రమకి నందమూరి తారక రామారావు గారి వారసునిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించి 30 ఏళ్లుగా తన నటనతో తెలుగు ప్రజలను ఎంతో వినోదాన్ని పంచిన కళామ తల్లి ముద్దుబిడ్డ మన నందమూరి బాలకృష్ణ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పద్మభూషణ్ అవార్డును అందుకోవటం జరిగింది. ఈ పురస్కారానికి ఈయన మన తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో ఢిల్లీ మాన్సింగ్ రోడ్డులోని రాష్ట్రపతి భవన్ కు తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరవటం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు మనకు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. ఈ అవార్డు అందుకున్నందుకు బాలయ్యకు సినీ సెలబ్రిటీలు ఎంతో మంది ప్రముఖులు మరి నందమూరి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ జరిగింది. పౌరాణికాల్లో అయినా సాంఘికాల్లో అయినా జానపదాల్లో అయినా ఆయన చూపించే నటనకు ఈయన సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు ఈయన నటనకు ఈయన సినిమాల్లో ప్రదర్శించే హావభావాలకు ఈయన సినిమాలు చూసి అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ అవార్డు రావడం ఎంతో సంతోషదాయకంగా బాలకృష్ణ అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ ఈ వేడుకకు ఎంతో శోభ తెస్తూ జరిగింది. కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ గారిని పద్మ అవార్డుతో సత్కరించడం మన తెలుగు ప్రజలకి బాలకృష్ణ అభిమానులకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిన విషయం. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి మన రాజకీయ నాయకులు కూడా హాజరవడం జరిగింది. ఈ వేడుకలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇంకా మన తెలుగు కేంద్ర మంత్రులు ఎందరో ఈ వేడుకకు హాజరవటం జరిగింది. ఇంకా ఈయనతో పాటు మన తమిళ స్టార్ హీరో అజిత్ కూడా పద్మ అవార్డును అందుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకున్న విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.